ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూడిటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి, గుంటూరులో వీళ్ళకి అయితే ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ఉందో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ చాలామంది భయపడుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ అబ్రాడ్ నుంచి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్ కానీ యూకే కానీ ప్లీజ్ మీరు ఆ విక్టిమ్స్కి షేర్ అయ్యేలాగా మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది విక్టిమ్స్ భయపడుతున్నారు బయటికి రావడానికి. అలా కాదు, బయటకు వచ్చి మాట్లాడవచ్చు చాలా ధైర్యంగా అనేది ఎందుకు ఎలా అనేది కూడా చెప్తాను. అండ్ ద థర్డ్ పాయింట్, వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారంట. జారీ చేయమని చెప్పారా, జారీ చేశారా, ఒకవేళ చేస్తే ఆ ప్రాసెస్ ఏంటి? నారా లోకేష్ గారు ఇష్యూ చేయమని చెప్పారంట. నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు అది స్క్రీన్ షాట్ పెడతాను. ఆ నోట్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. తెలంగాణ వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు, వాళ్ళు ఈ మధ్య విదేశాల్లో నుంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మోసపూరిత వాళ్ళలో చిక్కుకోవద్దు. వీసా స్కామ్ మీరు బాధితులైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో CCS సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి. ఇలాంటి మోసగాళ్లకు కఠినమైన శిక్ష. భారత్ ఇమిగ్రేషన్ చట్టాలు BNS చట్టాలలో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద ఫోటో వేసి వీళ్ళ కప్పులు ఎవరైతే ఉన్నారో అక్కా బావ, ఈ అక్కా బావ పేరుని బ్లర్ చేసి పెట్టారు. ఇది చాలా పెద్ద అవమానం వీళ్ళకి. మరి ఇలాంటి స్టేజ్కి వీళ్ళు ఎందుకు వచ్చేసారు అంటే ఒక డబ్బు కోసం ఒక్కసారి దిగజారితే అది ఎంత దూరం తీసుకొస్తుందంటే ఎక్కడో బ్యానర్స్లో ఉండాల్సిన వాళ్ళు న్యూస్ ఛానల్స్లోను అండ్ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్లోను ఇలా పోలీసులు ఇలా దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొంతమంది బోర్డులు వేస్తుంటారు చూసా, అలాంటి బోర్డులలోకి వీళ్ళు వచ్చే పరిస్థితి వీళ్ళకి వచ్చిందనమాట. నిజంగా ఈ వీడియో చేస్తున్నా కానీ ఒక వైపు మైండ్లో ఏమని ఆలోచిస్తూ ఉంటాను తెలుసా, రోజు వీడియోస్ చేస్తున్నాం, చాలా గట్టిగా మాట్లాడుతున్నాం, మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, భయపడకుండా మాట్లాడుతున్నాం. కాయిన్కి ఇది ఒక సైడ్. అదర్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ఒక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న ఏదైనా జరిగితే జరగరాంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ నిన్న విక్టిమ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నైట్ నాకు ఇదే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కదన్నా, మేము కూడా అలా సర్వైవ్ వాళ్ళు కదన్నా, వాళ్ళు మరి వెనక్కి డబ్బులు ఇచ్చేయచ్చు కదన్నా, మరి అంతలా ఉన్నప్పుడు మరి వాళ్ళకే లేనట్టుంది కదన్నా, లేకుంటే ఇలా సర్కాస్టిక్గా వీడియోస్ చేస్తారా అన్న మా మీద, ఏం కాదులే, ఏం పీకలేరులే అన్న రేంజ్లో వాళ్ళు ఉన్నారన్న. బట్ ఇప్పటికీ కూడా ఆ చిన్న పిల్లల మీద నా ఎంపతి అనేది ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఓకేనా, అది పక్కన పెడితే గుంటూరులో వీళ్ళకి ఇమిగ్రేషన్ కంపెనీ ఒకటి ఉంది. బ్యాక్ టు ద పాయింట్, డెస్టినీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. మేబీ వీళ్ళ పేరు మీద లేదేమో కానీ నందన గారు చెప్తున్నట్టు వీళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద, వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో శివక్రాంతి కుమార్ అని, ఈయన ఇబ్రహీంపట్నంలో ఒక కేసు ఫైల్ చేశారు. దాంట్లో నందన గారి పేరు అండ్ వాళ్ళ హస్బెండ్ పేరుతో పాటు వాళ్ళ మామగారి పేరు అంటే లైక్ మధుకర్ గాల వాళ్ళ నాన్నగారి పేరు మోహన్ రావు గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. దట్ మీన్స్ ఈ కన్సల్టెన్సీ తరపున అతను వెళ్ళినట్టున్నాడు. అందుకని చెప్పి ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అసలు ఇలాంటి కన్సల్టెన్సీలకి వర్క్ వీసాలు ఇచ్చే అర్హత ఉందా? అర్హత ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఒక్కటి చాలు. ఇది ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే ఇలా మూసేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలాంటి కన్సల్టెన్సీస్ పెట్టుకున్న వాళ్ళు ఎడ్యుకేషనల్ వీసాలు ఇప్పించచ్చు, టూరిస్ట్ వీసాలు ఇప్పించచ్చు, బిజినెస్ వీసాలు ఇప్పించచ్చు. బట్ వర్క్ వీసాలు ఇప్పించాలన్నా, ఇలాంటి COSలు ఇప్పించాలి అని చెప్పినా కూడా వీళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. అది ఎక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA అని ఒకటి ఉంటుంది. దాంట్లో కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం, లాగిన్ చేసుకోవడం, ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి ఎన్రోల్ చేయించుకోవడం, దాంట్లో కొంత క్యాపిటల్ అమౌంట్ చూసి యాక్టివ్లో పెట్టడం, ఇది సరిపోదు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ MEA, దాంట్లో వర్క్ వీసా ఇప్పించాలి అంటే POE అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్. దాంట్లో అంటే లైక్ అది ఇమిగ్రేషన్ వింగ్ అనమాట. అది హైదరాబాద్లో కూడా ఉంది. రిజిస్టర్ చేసుకోవాలి అంటే అది ఏంటంటే ప్రొటెక్టర్ ఆఫ్ జనరల్ ఇమిగ్రెంట్స్ అనే ఒక సైట్లో నార్మల్గా దీంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తారు. దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది రిజిస్టర్ చేసుకోవాలంటే. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళ కంపెనీకి చెక్కింగ్కి వస్తారు. ఆ చెక్కింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఒక ఆఫీస్ ఉందా, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఏదైతే ఇంటర్వ్యూస్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయా, ప్రాపర్ ప్లేసెస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అండ్ 25,000 రూపీస్ అమౌంట్ పే చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ బేసిక్ అమౌంట్. దీంతో పాటు బ్యాంక్ గ్యారంటీ కింద 50 lakhs రూపీస్ వీళ్ళు డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు వెనక్కిస్తారంటే వీళ్ళది ఇంకా అంతా అయిపోయింది, మేము క్లోజ్ చేస్తున్నామన్న టైంలో వీళ్ళ మీద ఎటువంటి
కంప్లైంట్స్ లేవు, వీళ్ళ మీద ఎటువంటి గ్రీవియన్స్ అనేది లేదు అన్నప్పుడు అప్పుడు ఆ డబ్బులు వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారనమాట, ఆ 50 lakhs అనేవి. సో ఇప్పుడు ఈ 50 lakhs వీళ్ళు కట్టారా లేదా, అండ్ వీళ్ళు ఈ పీఓఈలో రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఈ పీఓఈలో రిజిస్టర్ చేయకుండా సో వీళ్ళ కన్సల్టెన్సీ త్రూ వర్క్ వీసాలు ఇప్పించి ఇక్కడున్న లోకల్ ఇండియన్ పీపుల్ని సో వీళ్ళు ఫ్లైట్ ఎక్కించి యూకేకి, యూఎస్కి, ఏ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కడికి పంపించినా కూడా అది ఇల్లీగల్. సో డెఫినెట్లీ దే షుడ్ బి పనిషబుల్. సో వీళ్ళ దాంట్లో ఇది ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇండియాలో ఉన్న ఎవరైనా బాధితులు ఉంటే దీన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది కూడా చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఈ కన్సల్టెన్సీకి ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉందా లేదని చెక్ చేయాలి. చెక్ చేయకపోతే ఇక్కడే అవుట్, నందనగర్ వాళ్ళు కొలాప్స్, అంతే, సీన్ అయిపోయింది. ఇది సెకండ్ పాయింట్. సో ఇండియాలో విక్టిమ్స్ ఎవరైనా ఉంటే సో నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే సో మీరు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ వింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో హైదరాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. మీ దగ్గర డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వెళ్తుంది, వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా దాని తర్వాత ఆ కన్సల్టెన్సీకి వెళ్తారు. ఆ కన్సల్టెన్సీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నెంబర్ ఆర్ఏ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో ఆర్ఏ నెంబర్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వీళ్ళకి ఆ నెంబర్ లేదు అంటే అయిపోయిందా వీళ్ళ సీన్. అండ్ నెక్స్ట్ యూకేలో ఉన్న విక్టిమ్స్ ఎవరైనా ఉంటే సో మన లీగల్ కౌన్సిల్ నిన్న ఎవరైతే లాయర్ గారి వీడియో ఒకటి మీకు ప్లే చేశాను, ఆ అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కావేటి గారు, సో ఆ శ్రీనివాస్ కావేటి గారినైనా అప్రోచ్ అవ్వండి. ఆర్ లేదు అంటే రిపోర్ట్ ఫ్రాడ్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. సో ఆ పోర్టల్లో లాగిన్ అయ్యి సో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు ఆ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే మేము CYSల కోసం మేము డబ్బులు కట్టాము, 15 లక్షలు కట్టాము, 20 లక్షలు కట్టాము, ఒకవేళ మా ఇలాంటి మేము ఫేక్ CYSలు తీసుకున్నామన్నా, CYSల కోసం డబ్బులు కట్టామన్నా మా పాస్పోర్ట్లు లేదా మా వీసాలు క్యాన్సిల్ అయిపోయి మా పాస్పోర్ట్లు బ్లాక్ చేస్తారు, మమ్మల్ని ఇండియాకి డిపోర్ట్ చేస్తారు, ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే సో డెఫినెట్లీ అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. సో మిమ్మల్ని విక్టిమ్స్ కిందే కన్సిడర్ చేస్తారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. సో నేను కొన్ని లాస్ చూశాను. అండ్ ఆ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే నిజంగా విక్టిమ్స్ ఎవరైనా ఉంటే ఆయన లాయర్ గారు ఓపెన్గా చెప్పారు కదా. సో అప్పుడు చెప్పినప్పుడు దాని తర్వాత నేను క్లారిటీగా తెలుసుకుంటే ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో విక్టిమ్స్ ఎవరైనా నిజంగా ఉంటే సో మీరు విక్టిమ్స్ అని ప్రూవ్ చేసుకోండి, అంతే చాలు. మీరు త్రూ లీగల్ కౌన్సిల్ ద్వారానే వెళ్ళొచ్చు లేదా ఈ పోర్టల్ ద్వారానే వెళ్ళొచ్చు. సో మీరు జస్ట్ యూ షుడ్ ప్రూవ్ మీరు విక్టిమ్స్ అని, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇదనమాట ఇండియాలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, యూకేలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది. ఇక్కడ ఈవెన్ దో వాళ్ళకి ఈ నెంబర్ ఉన్నా కూడా ఆర్ఈ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, సపోజ్ ఉంది అనుకుందాం, ఆ గుంటూరు దానికి సూడో ఎంప్లాయ్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో నేను లాస్ట్ టైం చాలాసార్లు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే మీరు ఇండియాలో ఏదో ఒక ఫేక్ CYS ఇచ్చేసి ఇండియాలో ఉన్న కంపెనీతో, అంటే వీళ్ళకి కొన్ని లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ లిమిటెడ్ కంపెనీస్లోకి ఒక ఎంప్లాయీ అవసరం. సో వీళ్ళకి ఫేక్ CYS, ఒక జెన్యూన్ CYS ఆ ఫేక్ CYS ఒక జనరేట్ చేస్తారు. అండ్ ఇండియాలో ఉన్న ఒక ఏజెన్సీకి అప్రోచ్ అవుతారు. ఎవరైనా ఆ అప్రోచ్ అవ్వాలి అంటే ఇండియాలో ఒక ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ కూడా వీళ్ళదే. సో ఆ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. ఆ ఏజెన్సీకి ఎవరైనా క్లయింట్స్ ఉంటారనుకోండి, ఆ క్లయింట్స్కి ఈ వీసా చూపించి డబ్బులు తీసుకొని వీళ్ళని అక్కడికి పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత ఏంటి, సో మేము ఫేక్ CYSలు ఇచ్చాము, ఇలా మీరు వచ్చారు, మీకు ఇంకా మేము జాబ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇక్కడ ఏంటంటే మీరే పని చేసుకొని మాకు డబ్బులు ఇస్తే మేమే మీ అకౌంట్లో వేస్తాం, ఇది ఒక పద్ధతి. లేదు అంటే మీరు ఇంకేదైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు, మేమైతే ఏం చేయలేం అని చెప్పి అలా విక్టిమ్స్ని గాలికి వదిలేశారు కొంతమందిని వీళ్ళే. సో అలాంటి విక్టిమ్స్ ఏంటి, వేరే జాబ్స్ ఎత్తుకొని వేరే CYSలు ఎత్తుకొని మళ్ళీ వేరేగా డబ్బులు కొట్టుకొని సో మళ్ళీ వాళ్ళ వీసాలు వాళ్ళని వేరే వీసా తీసుకొని వాళ్ళకి స్టే చేస్తున్నారు చాలామంది. సో ఇది వీళ్ళు చేసిన మేజర్ ఇష్యూ. ఓకేనా. సో ఈ 2 థింగ్స్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే. సో మీ తప్పులు ఏమీ లేదు, ఓకేనా, మీ వీసాలు ఏమీ క్యాన్సిల్ అవ్వవు. సో డెఫినెట్లీ మీరు ఆ లీగల్ కౌన్సిల్ కానీ లేకుంటే ఆ యూకేలో ఆ పోర్టల్లో కానీ మీరు డెఫినెట్లీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే అది హై కమిషన్కి రికమెండ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రాపర్గా. ఇన్వెస్టిగేషన్ జరిగితే సో వీళ్ళు ఇలా చీట్ చేశారు, ఫేక్ CYSలు ఇచ్చారు అని చెప్పి తెలిసి, లేదా CYSలు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా సో అక్కడ వాళ్ళని బాధితుల్ని హరాస్ చేశారని చెప్పి తెలిసినా కూడా సో డెఫినెట్లీ వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ని కానీ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి యూకేలో కూడా వాళ్ళకి జైలు శిక్ష అనేది పడుతుంది, ఆర్ వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ కూడా అవుతుంది, వాళ్ళని ఇండియాకి డిపోర్ట్ కూడా చేస్తారు వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేసి. సో ఇంత జరుగుద్ది అనమాట. సో అందుకని నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఆ పిల్లల మీద నాకు ఎంపతి ఉంది అని చెప్పి, ఇందుకే చెప్పాను అనమాట. సో వాళ్ళ లాయర్ గారు ఎవరైతే బయటకు వచ్చి హైకోర్టు లాయర్ గారు వాళ్ళు ఏమీ చేయలేరు,
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడారు కదా, సో ఇంత చేయొచ్చు, ఇంత పీకొచ్చు కూడా. సో దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ అనమాట. సో క్లారిటీగా, బట్ చాలా పగడబందిగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అన్ని ప్రూఫ్స్ అక్కడ ఇవ్వండి, అంతే చేయాల్సింది. అండ్ ఇంకొకటి థర్డ్ వన్, సో లుకౌట్ నోటీసుల గురించి మాట్లాడుకున్నాం. సో లుకౌట్ నోటీసులు, సో నారా లోకేష్ గారి దగ్గరికి ఈ టీం వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, సో బాధితులు, అండ్ దట్టు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ నెక్స్ట్ ఐటీ సెక్టార్లో మినిస్టర్. అండ్ సో ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి సో పిల్లలు స్టూడెంట్స్ ఎక్కువ మంది మోసపోయారు కాబట్టి, యూకేలో ఉన్న వాళ్ళు దట్టు తెలుగు వాళ్ళు ఎక్కువ మోసపోయారు కాబట్టి 2 స్టేట్స్లో కలిపి, అండ్ నేను కొంచెం సీరియస్గా తీసుకున్నారు. అండ్ వాళ్ళ రెసిడెన్స్ వచ్చేసరికి ఇండియా కాబట్టి, ఒకప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళ లొకేషన్, సో కాబట్టి కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. అండ్ ఎల్ఓసి జారీ చేయమని చెప్పారంట. సో జారీ చేయమని చెప్పారా, జారీ చేసేసారా అంటే లైక్ ఇష్యూ చేసేసారా? అసలు ఇష్యూ చేసేయాలంటే ప్రాసెస్ ఏంటి? డైరెక్ట్గా ఎల్ఓసి అనగానే ఎల్ఓసి అయిపోద్దా? అసలు ఏంటి ప్రాసెస్? సో ఫస్ట్ అలా ఏంటి ప్రాసెస్ అంటే, ఆల్రెడీ యూకేలో వీళ్ళు ఉన్నారు కాబట్టి, సో వీళ్ళు ఎల్ఓసి అంటే ఏంటి, వీళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చి ఎయిర్పోర్ట్లోకి, ఏ ఎయిర్పోర్ట్లోకైనా కానీ వీళ్ళు చెక్ ఇన్ అయితే, సో అరైవల్ నుంచి లోపలికి వచ్చినప్పుడు వీళ్ళు పాస్పోర్ట్ చెక్ చేస్తారు కాబట్టి, చెక్ చేసినప్పుడు వీళ్ళు ఇమ్మిగ్రేషన్ వీళ్ళని బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉండాలి. దాని తర్వాత కోర్టు త్రూ నాన్ బెయిలబుల్ వారెంట్, మీన్స్ అరెస్ట్ వారెంట్ తెచ్చుకోవాలి వీళ్ళ మీద. అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చుకున్న తర్వాత, ఇది చాలా ఇంపార్టెంట్ అరెస్ట్ వారెంట్ అనేది. అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చుకున్న తర్వాత, సో లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో, మేబీ ఆ జిల్లా ఎస్పీ, మేబీ అంతకన్నా హయ్యర్ క్యాడర్, సో ఎవరైతే ఉన్నారో ఆ ఎల్ఓసి ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎల్ఓసి ఫామ్ని అతను ఫిల్ చేయాలి, మీన్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ ప్రాపర్ విత్ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్. సో ఆయన అప్లోడ్ చేయాలి ఆ ప్రొఫార్మాని. సో దాని తర్వాత డిటైన్ ఆఫ్ అరైవల్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ డిటైన్ ఆఫ్ అరైవల్ రిక్వెస్ట్లో 2 ఉంటాయి. ఒకటి డిటైన్ ఆఫ్ అరైవల్, సెకండ్ ఏంటంటే ఇన్ఫార్మ్ ఆరిజినేటింగ్ పోలీస్ స్టేషన్, అంటే ఎవరైతే మేము వాళ్ళ పోలీస్ కాంటాక్ట్ ఇచ్చుంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని. సో అంటే ఒకటి బ్లాక్ చేసే వాళ్ళని డిటైన్ చేయమని చెప్పి, అంటే వాళ్ళని ఆపమని చెప్పి, లేదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని, ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి పంపిస్తారు. ఓకేనా? ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి పంపించిన తర్వాత, సో వాళ్ళు ఆ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఈ ఎల్ఓసిని వాళ్ళ సిస్టంలో అప్డేట్ చేస్తారు. అంటే మీకు వాళ్ళ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళ పాస్పోర్ట్ కానీ లేదా వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, సో దానికి ఈ ఎల్ఓసిని లింక్ చేస్తారు. సో లింక్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ అరైవల్లో డిటైన్ అయితే వాళ్ళ పాస్పోర్టు, సో వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో ఇదనమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉంది, అక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడింది, అక్కడ కూడా ప్రాసెస్ మీరు తలుచుకుంటే యాజ్ పర్ ద లా, యాజ్ పర్ శ్రీనివాస్ కావేటి గారు ఏదైతే చెప్పారో, సో దాని త్రూ మీరు ఫాలో అయినా, లేకుంటే మీరు ఇండివిజువల్గా ఆ పోర్టల్లో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని, సో డెఫినెట్లీ అక్కడ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. మోసం జరిగిందా, అన్యాయం జరిగిందంటే ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఖచ్చితంగా మోసం అయితే జరిగింది, డబ్బులు అయితే నష్టపోయారు. సో దానికి మధుకర్ గారు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన మాటలు సో చాలా దారుణంగా మాట్లాడారు, చాలా హ్యూమిలేట్ చేశారు. మనం ఇంకా అన్నిసార్లు చెప్పుకున్న వేస్ట్ అవి. అలా చేయకుండా ఉండుంటే బాగుండేదేమో, అలా చేసి సో ఇంత దూరం తీసుకొచ్చుకున్నారేమో అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, అండ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్ సో మొత్తం వీళ్ళ మీద ఫోకస్ పెట్టి ఉంది అట్ ప్రజెంట్. సో కాబట్టి ఇప్పుడు మన నందన గారు మాట్లాడుతున్నారు. మొన్న వాళ్ళ లీగల్ కౌన్సిల్ గారు కూడా మాట్లాడినప్పుడు మేము డిఫమేషన్ కేసు వేస్తామని చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ గారు లుకౌట్ నోటీసులు జారీ చేయమని చెప్పారంట. ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తారా? ఎస్పీ గారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు, ఆయన మీద కూడా డిఫమేషన్ కేసు వేస్తారా? నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఆ ఛానల్లో మీ ఫేసెస్ బ్లర్ చేసి మరీ పెట్టారు, మీరు ఫ్రాడ్స్ అని. వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తారా? చెప్పండి, ఎంతమంది మీద వేస్తారు డిఫమేషన్ కేసు? కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు. ఎన్ని వందల మంది మీద డిఫమేషన్ కేసు వేస్తారు మీరు ఎన్ని వందల మంది అయితే మాట్లాడుతున్నారో అన్నే వందల మంది విక్టిమ్స్ ఉన్నారు. 50, 60, 70, 100 ఆ నెంబర్ దాటుతూనే ఉంది రోజుకి. నెంబర్ పెరుగుతుంది తప్పితే నెంబర్ తగ్గట్లేదు అనమాట. సో ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు. ఏదో ఒక 300 మందికో 400 కుటుంబాలకో ఆవిడ ఏదో వాళ్ళు హెల్ప్ చేసేసారని చెప్పారు. బట్ ఇక్కడ విక్టిమ్స్ నెంబర్ చాలా ఎక్కువ అవుతుంది. మేబీ కొన్ని రోజులు పోతే వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళు సెటిల్ అయిన కుటుంబాల కంటే ఈ నెంబర్ ఎక్కువ అయ్యేటట్టుకుంది. సో చూద్దాం ఏం జరిగింది అనేది. సో ఓవరాల్గా ఇది సో బాధితులు ఎవ్వరు కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. సో మీ ప్రయత్నాలు మీరు చేయండి. సో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి యూకేలో ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇండియాలో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి. అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో
ఇమిగ్రేషన్, సో అక్కడ హైదరాబాద్లో ఉంటుంది ఆఫీస్, అక్కడికి కూడా వెళ్ళండి, అక్కడ కూడా మీ కంప్లైంట్ రైజ్ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. జై హింద్.